శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఫిబ్రవరి 24 కుంభరాశి వారికి మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల తర్వాత జరిగేది తెలిస్తే గుండె దద్దరిల్లుతుంది. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల తర్వాత కుంభరాశి వారికి జరగబోయేది తెలిస్తే కనుక గుండె దద్దరిల్లుతుంది. అలాగే ఇక ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభాశుభ పరిణామాలు ఇక ఏ విధంగా ఉండబోతున్నాయో, మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల తర్వాత ఈ రాశి వారికి జరిగేది ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని గురించి పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కల్మషం అనేది ఉండదు. కఠినంగా అస్సలు ప్రవర్తించరు. కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తిస్తారు. అది కూడా పరిస్థితుల కారణంగా, ఏదైనా బలమైన కారణం ఉంటే తప్ప అటువంటి ప్రవర్తన వీరిలో అస్సలు కనిపించదు. ఇక ఈ రాశి వారు అమాయకత్వంతో ఎక్కువగా ఉంటారు. ఈ అమాయకత్వంతో గనక తెలిసి తెలియక పరులు చెప్పినటువంటి మాటను ఎక్కువగా వింటారు. సొంతంగా నిర్ణయాలు తీసుకునే దానికంటే ఇతరులు చెప్పేటటువంటివి బలమైనవిగా ఆధారపడుతూ ఉంటారు. ఒక విషయం ఏంటంటే, వీరిది మైనస్ పాయింట్ అండి చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారు ఇతరుల మాటలను కొన్నిసార్లు నమ్మటం ద్వారా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీరిపైన కక్షను కట్టి చెడుని చెప్తే మాత్రం అతి త్వరగా వింటారు. ఇందువల్ల మీకు మీ యొక్క జీవితానికి మేలును చేసేవారిని, దగ్గర బంధువులను, అలాగే స్నేహితులను ఎవరినైనా సరే మీరైతే కనుక కొన్నిసార్లు అనుమానించవలసిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. మీ మేలును కోరి, మీ మంచిని కోరి వారిని మీరు దూరం చేసుకుంటారు. కాబట్టి మీరు పొరపాటును కూడా మీరు ఇతరులు చెడు చెప్పినప్పుడు వినడానికి ప్రయత్నించవద్దు. వారు మీ గురించి మంచిని చెప్పినప్పుడు మాత్రమే వినడానికి ప్రయత్నించండి. అయితే మీరు అన్నీ తెలిసిన వారిలా ఉంటారు, కానీ సగం తెలుస్తాయి, సగం తెలియవనే చెప్పుకోవాలి. అంటే కనుక అమాయకత్వంగా ఉంటారనే చెప్పుకోవాలి. తెలివితేటలు కూడా ఉంటాయి, కానీ దానిని సరైన క్రమంలో ఉపయోగించుకోలేకపోతూ ఉంటారు. ఇతరులపైన వీరికి ఉన్నటువంటి నమ్మకం ఏదైతే ఉంటుందో, వీరి దగ్గరికి వచ్చేసరికి వీరైతే ధైర్యాన్ని, నమ్మకాన్ని కోల్పోతూ ఉంటారు. ఇలా ఇతరులపైన వీరికి ఉన్నటువంటి నమ్మకం అనేది వీరిపైన వీరికి అస్సలు ఉండదని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి మంచి తెలివితేటలు ఉంటాయి, కానీ ఉపయోగించలేకపోతూ ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ధైర్య సాహసాలతో ముందుకు వెళతారు. ఏ పనిలోనైనా సరే పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు, కీర్తిని గడిస్తారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అద్భుతమైనటువంటి గోచారం నడుస్తుంది. గోచారం అయితే అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. కానీ మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాల తర్వాత గుండె దద్దరిల్లేటటువంటి వార్త అనేది అందుతుంది. అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ రాశి వారికి అందులో విజయం కూడా లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నంలో వీరు ఖచ్చితంగా మంచి విజయాన్ని పొందుకుంటారు. వీరి యొక్క ప్రయత్నం అనేది తప్పకుండా ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే కనుక వీరి జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోవాలి అని చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా అద్భుతమైనటువంటి విజయాన్ని ఇస్తుంది. ఇక ఈ రాశి వారు జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు కావచ్చు, విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ముందు మంచి ర్యాంక్ అనేది వస్తుంది. శ్రమకు తగినటువంటి ఫలితం అనేది దక్కబోతుంది. ఇక ఈ రాశి వారికి ప్రతిఫలం కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి. అత్యంత గొప్ప స్థాయికి ఎదగటానికి ఎంతగానో కష్టపడతారు. ఇక ఈ రాశి వారికి ఒక శుభవార్త, ఒక అశుభ వార్త ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారికి మధ్యాహ్నం తర్వాత ఒక వివాహం సెట్ అయిందని కానీ, లేదా ఒక వివాహం మీకు అంటే మీ దగ్గర చుట్టాలది కానీ, మీ యొక్క ఫ్యామిలీస్లో కానీ వివాహం అనేది ఎప్పటి నుండో పెండింగ్లో పడి ఉన్నటువంటి పనులు కావడం కానీ, అలాంటి వివాహం జరుగుతుందనో ఎప్పటి నుండో అలసిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయంలో కూడా శుభవార్తను వినబోతున్నారు. దానితో పాటు మరొకటి ఏమిటంటే, ఏదైనా మీరు భయపడేటటువంటి ఒక వార్త కావచ్చు, మీ మనసును అశాంతిగా ఉంచేది,
ప్రశాంతంగా లేకుండా ఏదో ఆలోచనలు పడేసేటటువంటి వార్త కావచ్చు. అటువంటి వార్త అయితే మీకు అందబోతుందని చెప్పుకోవాలి. దానిపైన మీరు నమ్మకం పెట్టుకొని ఆశ పెట్టుకొని ఉన్నటువంటి ఫలితాలైతే మీకు నిరాశని కలిగిస్తాయి. ఈ విధమైన ప్రతి అంశము కూడా మీకు ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకోవడానికి మీరు శివారాధన చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలను చూస్తారు. ఇక శివారాధనతో పాటుగా హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా మేలుకరమైన ఫలితాలను అయితే పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.